అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత వాతావరణ శాఖ తెలంగాణకు తీయటి చల్లటి కబురు వార్త చెప్పింది. అవును, ఇప్పటికే మండే ఎండలతో ఉక్కబోతతో ఎంత చిరాకేస్తుందో ఒక్కోసారి రోడ్డు మీదకి రావాలంటే అనుకున్న వాళ్ళందరికీ సంబంధించి చల్లటి కబురుని చెప్పుకోవాలి. ఇంతకీ ఏంటి చల్లటి కబురు, ఎప్పుడు అని అనుకుంటున్నారా? అవును, కొద్ది రోజుల్లోనే. ఎప్పుడు ఏంటనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు మ్యాప్ చూస్తే కనుక ఎక్కడ కూడా దరిదాపుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణకి సంబంధించి కూడా ఎక్కడ కూడా మనకి మేఘాలు కానీ అటువంటి వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు. క్లియర్ స్కై మనకి కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు తగ్గుతాయి, ఎప్పుడు ఈ ఉక్కపోత తగ్గుతుంది అనే డౌట్ కదా మీకు వస్తుంది. సో ఎంతవరకు ఈ ఉక్కబోతు కావచ్చు, ఎండలు కావచ్చు, ఎన్ని రోజులు ఉండిపోతుంది, అలాగే వర్షాలు ఎప్పుడు కురవబోతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు ఎప్పుడెప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవ్. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో 1/4/2024 సాయంత్రం 5:30 నుంచి 2/4/2024 ఉదయం 8:30 వరకు ఇచ్చిన సూచన కనుక మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఆ తర్వాత రోజు అంటే రేపు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు ఉదయం అంటే 3/4/2024 ఉదయం 8:30 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందనే రిపోర్టే ఉంది. అది దాదాపు మనకి 5వ తారీఖు అంటే 5/4/2024 ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు అంటే 6/4/2024 ఉదయం 8:30 వరకు కూడా అటువంటి రిపోర్టే కంటిన్యూ అవుతుంది. ఎటువంటి హెచ్చరికలు కానీ జారీ కానీ పరిస్థితి. అయితే 6వ తారీఖు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు, అలాగే దాదాపుగా 8వ తారీఖు వరకు, 8వ తారీఖు తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 6/4/2024 ఉదయం 8:30 నుంచి 7/4/2024 ఉదయం 8:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఆ మరుసటి రోజు కూడా మనకి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇప్పుడు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తుంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి, ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి వర్ష సూచన కూడా జారీ చేస్తుంది. ఎక్కడ ఎల్లో అలర్ట్ ఎండలకు సంబంధించి ఉంది, అలాగే వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి ప్రభావం ఉంది చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవింగ్ ఆన్. ఇక్కడ కనుక మీరు గమనిస్తే దాదాపుగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు మనం రిపోర్ట్ చూపించి మీకు ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ అలర్ట్ ఉంది, అంటే ఎండలకు సంబంధించి. కానీ ఒక్కసారి ఇదిగో సూర్యాపేటకు సంబంధించి 1/4/2024 అప్డేట్ ప్రకారం, అంటే ఈరోజు అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎల్లో అలర్ట్ మనకి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితి మనకి దాదాపు ఏప్రిల్ 5 వరకు కూడా ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. సో 5వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సో 5వ తారీఖు ఇలాగే ఉందా లేదా ఓసారి చూద్దాం. ఏప్రిల్ 5ని చూస్తే కనుక దాదాపు సూర్యాపేటకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఉన్న పరిస్థితిగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇప్పుడు వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయి, ఏ జిల్లాల్లో ఉంది, అంటే ఏ జిల్లాలకు సంబంధించి వర్ష సూచన అనేది ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. రైట్, ఇప్పుడు ఏ జిల్లాలకు సంబంధించి ఎప్పుడు వర్షం పడే అవకాశం ఉంది, ఎన్ని ప్రాంతాల్లో అంటే ఎన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది, అది కూడా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్లో ఎక్కడ కూడా మనకి వర్షానికి సంబంధించి సూచన లేదు. కానీ కొత్తగూడెంకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక 4/6/2024, 4/7/2024 అంటే 6వ తారీఖు 7వ తారీఖు, అవును 6వ తారీఖు 7వ తారీఖున అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. సో అటువంటి పరిస్థితి హనుమకొండలోనూ ఉంది, అయితే 7వ తారీఖున. దాని తర్వాత ఇటు జనగాంలో ఉంది 7వ తారీఖున, అలాగే జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి 6-7 తారీఖుల్లో, అలాగే కామారెడ్డికి సంబంధించి 6-7 తారీఖుల్లో, అలాగే కరీంనగర్లో 7వ తారీఖున వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఖమ్మానికి సంబంధించి చూసుకున్న 6-7 తారీఖుల్లో వర్షాలు కురిసే అవకాశం అక్కడక్కడ ఉందని చెప్తోంది. అటువంటి పరిస్థితి ఇటు మహబూబాబాద్, అలాగే మెదక్, ఆ తర్వాత ములుగు, నల్గొండలో మళ్ళీ 7వ తారీఖున అటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెబుతోంది.
ఇక అలాగే పెద్దపల్లికి సంబంధించి 7వ తారీఖున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట్, సంగారెడ్డికి సంబంధించి 6-7 తారీఖులోను, సిద్దిపేట 7వ తారీఖుకి, అలాగే సూర్యాపేటలో 6-7 తారీఖుల్లో, వికారాబాద్ 6-7 తారీఖుల్లో, దాంతోపాటు వరంగల్లో 6కి సంబంధించి లేదు కానీ 7వ తారీఖున మాత్రం వర్ష సూచన ఉంది. ఇది మాట ఇక్కడ పరిస్థితి. ISOL అంటే ఇక్కడ 1 or 2 ప్లేసెస్ అంటే 1 నుంచి 25% మాత్రమే ఆ ప్రాంతంలో. సపోజ్ ఆ ఏరియా 100% ఉందనుకుందాం, 1 నుంచి 25% లోపు వర్షం కురవచ్చు 1 లేదా 2 చోట్ల అనేది ఇక్కడ సూచిస్తోంది. డ్రై అంటే కనుక అసలు వర్షపాతం అక్కడ నమోదు అవ్వకపోవచ్చు అనేది. సో మొత్తంగా చూసుకుంటే కనుక 6-7 తారీఖుల్లో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెబుతోంది. సో చూద్దాం మరి ఇంకా ఈ వర్షాలకు సంబంధించి ఇంకా మరింత కురవాలని చెప్పి ముఖ్యంగా ఎంతోమంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళ ఆశలు అడియాసలు కాకూడదని హ్యాపీగా నిండుగా వర్షం కురవాలని చెప్పి కోరుకుందాం, ఇంకా వర్షాలు పెరగాలని కోరుకుందాం. సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఒక తీయటి చల్లటి కబురు చెప్పిందని చెప్పినట్టుగానే భావిద్దాం. సో మొత్తంగా మాత్రం వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది తెలంగాణ వ్యాప్తంగానే కన్నా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల అక్కడక్కడ, ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెబుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.